సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2026లో ఈ ప్లేయింగ్ లెవెన్తో గనక వస్తే నో డౌట్ ట్రాఫీ కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అలాంటి ప్లేయింగ్ లెవెన్ని రెడీ చేస్తున్నాం. అండ్ అలాగే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కావ్య మారన్ అయితే ఈ స్ట్రాటజీతో వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ అలాగే ప్యాట్ కమిన్స్ మైండ్ అనాలిసిస్ చేసి మరీ ఈ ప్లేయింగ్ లెవెన్ని తీసుకుంటున్నా. ఎందుకు ప్యాట్ కమిన్స్ మైండ్ అనాలిసిస్ అంటున్నానంటే ప్యాట్ కమిన్స్కున్న ఒకే ఒక లక్ష్యం డిఫెండ్ చేసేవాళ్ళు కాదు, దుమ్ము లేపేవాళ్లే కావాలి. అలాంటప్పుడు ఎగ్రెషన్ మోడ్లో ఉన్న బ్యాట్స్మెన్స్ అంటేనే ప్యాట్ కమిన్స్కి ఇష్టం. అందుకని ఈ ప్లేయర్స్ని పక్కాగా ప్యాట్ కమిన్స్ టార్గెట్ చేస్తాడు ఆప్షన్లో. సో వాళ్ళ దగ్గర ఇంకా 22 CR ఉంది. సో బెస్ట్ ప్లేయర్స్ని తీసుకోవచ్చు, బెస్ట్ బౌలర్స్ని తీసుకోవచ్చు. సో ఈ ప్లేయింగ్ లెవెన్తో వస్తే మాత్రం బాగుంటుంది. సో ఇంకా ప్లేయింగ్ లెవెన్ ఎవరో చూద్దాం. ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ. ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియన్ ఓవర్సీస్ ప్లేయర్, అద్దరు కొట్టేస్తాడు. మన ఇండియన్ ఓపెనర్ దుమ్ము లేపుతాడు అభిషేక్ శర్మ. వీళ్ళని మించిన పేరు అసలు ప్రపంచంలోనే లేదు. ఏ కంట్రీకి కూడా ఇలాంటి డిస్ట్రక్టివ్ పేరు లేదు. అండ్ ఐపీఎల్లో రిమైనింగ్ 9 టీమ్స్ అయితే భయపడతాయి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ గ్రిజ్లో ఉన్నారు అంటే. అది ఇప్పుడు ఐపీఎల్ 2024లో కొంచెం 2025లో ఎవరో ఒకరు ఫెయిల్ అవుతున్నారు, ఇద్దరూ ఫెయిల్ అవుతున్నారు. సో అదే కొంచెం వీళ్ళకి వెనకడిగేయడానికి కారణం. ఈవెన్ ఐపీఎల్ 2025లో క్వాలిఫై అవ్వలేదంటే వీళ్ళిద్దరే అని రీజన్ చెప్తా. వీళ్ళిద్దరు ఆడితేనే ఏదైనా వేరే లెవెల్ ఉంటుంది. వీళ్ళిద్దరు ఆడకపోతే టీం కష్టాల్లో ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ ఎస్ఆర్హెచ్కి. కానీ ఇకపై ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేయాలంటే వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో ఎన్రిచ్ క్లాసెన్తో ఇంకొకళ్ళు కావాలి కాబట్టి ఈ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఇంకా ఓపెనర్స్కి అయితే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ 100% కన్ఫర్మ్. ఇంకా 1 డౌన్ ఇషాన్ కిషన్. ఐపీఎల్ 2025లో ఫస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టి మనోడు వేరే లెవెల్లో ఎస్ఆర్హెచ్కి పర్ఫెక్ట్ సూటబుల్ అనుకున్నాం. ఏం చేస్తాం, ఫస్ట్ మ్యాచ్ అయిపోగానే ఇషాన్ కిషన్ ఫామ్లోకి వచ్చేసాడు. ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ప్రతి మ్యాచ్ ఫెయిల్ అవుతున్నాయి. చాలా అంటే చాలా టార్చర్ చూపించాడు మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి అయితే. ఇంకా ఇషాన్ కిషన్ని వదిలేస్తారని వార్తలు ఎన్ని వచ్చినా కావ్య మారన్ మాత్రం ఇషాన్ కిషన్ని ట్రస్ట్ చేసింది. సో ఇషాన్ కిషన్ అయితే తీసేసుకున్నారు. 1 డౌన్ ఇషాన్ కిషన్ కన్ఫర్మ్. ఇంకా మిడిల్ ఆర్డర్లో మయాంక్ అగర్వాల్ని మళ్ళీ టార్గెట్ చేస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మయాంక్ అగర్వాల్ ఎన్నో అద్భుతమైన నాక్స్ ఇచ్చాడు ఎస్ఆర్హెచ్ టీంకి. అండ్ అలాగే ఐపీఎల్ 2025లో ఆర్సీబీ తరపున కూడా అద్భుతంగా ఆడిన మూమెంట్స్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఇతన్ని ఎస్ఆర్హెచ్ వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఎందుకంటే తక్కువలో తక్కువ అయిపోతుంది, కానీ ఒక మంచి మిడిల్ ఆర్డర్ అండ్ మంచి బ్యాట్స్మెన్ దొరుకుతాడు కాబట్టి మయాంక్ అగర్వాల్ని టార్గెట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్గా అద్భుతంగా ఆడతాడు. ఇంకా బ్యాట్స్మెన్గా ఇంకా కొంచెం ఫామ్ని కోల్పోయాడు ఐపీఎల్ 2025లో చెప్పాలి అంటే. సో మళ్ళీ అతను తిరిగి ఫామ్లోకి వస్తే మాత్రం చాలా రేగుతాడని నమ్మకం ఉంది. సో నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి. ఇంకా తర్వాత ఇంకా ఫినిషర్ రోలు అండ్ అలాగే ఫినిష్ చేసే సత్తా ఉన్న ప్లేయరు హెన్రిచ్ క్లాసెన్ ఎస్ఆర్హెచ్ టీంకి హనుమంతుడు లెక్క. సో హెన్రిచ్ క్లాసెన్. ఇంకా నెక్స్ట్ హర్ష్ దుబే ఈసారి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ చేయగలడు, బౌలింగ్ చేయగలడు, అద్భుతంగా క్యాప్టెన్సీ చేసి టీంని ముందుండి నడిపించగలడు. ఎక్కడో ఉన్న ఎస్ఆర్హెచ్ని ఈ రేంజ్లో తీసుకొచ్చి ఎస్ఆర్హెచ్ అంటే ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్నారంటే ఈరోజు దానికి కారణం ప్యాట్ కమిన్స్ మైండ్ సెట్, ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ స్కిల్లే అని చెప్తాను. సో ప్యాట్ కమిన్స్ అంటే అగ్రెసివ్ మోడ్, ఎవరినైనా సైలెంట్ చేసేస్తాడు కాబట్టి ప్యాట్ కమిన్స్. ఇంకా నెక్స్ట్ బ్రెండన్ కార్స్. ఇతనే ఎందుకంటే బౌలింగ్ ఎంత గొప్పగా చేస్తాడో బ్యాటింగ్ కూడా అంతే అద్భుతంగా ఆడగలడు. అందుకని బ్రెండన్ కార్స్. ఇంకా నెక్స్ట్ హర్షల్ పటేల్. సో స్లోయర్ బాల్స్ వేస్తూ టెంప్ట్ చేస్తూ అద్భుతంగా కీ ప్లేయర్గా మారిపోతున్నాడు హర్షల్ పటేల్. ఇంకా ఫైనల్గా ఒక స్పిన్నర్ జీషన్ అన్సారీ లాస్ట్ సీజన్ అద్దర కొట్టేశాడు. ఈ సీజన్ కూడా అద్దర కొట్టేయగలడు. ఇంకా ఇంకా ఐపీఎల్ 2026లో వీళ్ళు టార్గెట్ చేసే ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరంటే లియామ్ లివింగ్స్టన్కి అగ్రెషన్ మోడ్ అంటే చాలా ఇష్టం. కొంచెం ఫైర్ వర్క్స్ అస్సలు ఫైర్ అవ్వలేదు ఆర్సీబీ తరపున. కానీ ఎస్ఆర్హెచ్ దాంట్లోకి వస్తే వాళ్ళకున్న అగ్రెషన్ మెంటాలిటీకి మనోడు కూడా అగ్రెషన్ వచ్చేసి మెంటల్ ఎక్కిపోతాడేమో అని డౌట్ ఉంది. సో లియామ్ లివింగ్స్టన్ని బ్యాట్స్మెన్గా వీళ్ళు తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇంపాక్ట్ ప్లేయర్గా. లేదంటే ఇంకా ఆల్రౌండర్గా చూసుకుంటే కామిందు మెండిస్ ఇంపాక్ట్ ప్లేయర్గా. ఇంకా ఆల్రౌండర్ కాదు అనుకుంటే ఒక ఫాస్ట్ బౌలర్ కావాలనుకుంటే పతిరానా ఆర్ ఆండ్రూ నోకియా, వీళ్ళిద్దరిలో ఒక్క ప్లేయర్ని టార్గెట్ చేస్తారు. సో పక్కాగా ఇంకా స్పిన్నర్ కావాలంటే రవి బిష్నోయ్ని టార్గెట్ చేస్తారు ఇంపాక్ట్ ప్లేయర్గా. సో ఇంపాక్ట్ ప్లేయర్గా 4 ఆప్షన్స్ చెప్పా. బ్యాట్స్మెన్గా అయితే లియామ్ లివింగ్స్టన్, ఆల్రౌండర్గా అయితే ఆల్రెడీ ఉన్న కామిందు మెండిస్
అండ్ బౌలర్గా అయితే యాండ్రీ నోకియా ఆర్ మతీషా పత్రానా అండ్ స్పిన్నర్గా అయితే రవి బిష్నోయ్. సో వీళ్ళని టార్గెట్ చేస్తారు పక్కాగా ఎస్ఆర్హెచ్. సో ఇది మామ ఓవరాల్గా నా ప్లేయింగ్ 11 ఇంపాక్ట్ ప్లేయర్స్ వీళ్ళు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది.